మా హస్బెండ్ ఏంటి మేమేంటి మేమందరం వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం. దట్స్ నైస్. ఇట్స్ లైక్ వి ఆల్ బికాజ్ వెన్ యూ స్టార్ట్ ఏజింగ్ యూ గోన్ టు లూజ్ యువర్ మజిల్ కదా. మనం అందరం మా పిల్లలతో చిన్నప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్ బాగా అలవాటు అనమాట. ఇక్కడికి వచ్చి కొంతమంది నా ఫ్రెండ్స్ని చూస్తే మనవాళ్ళు మనవరాళ్ళు ఇంకేముంది ఏజ్ అయిపోయింది, లైక్ కమాన్ మనం ఇప్పుడిప్పుడే కొంచెం యునో అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి మారుతుందండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే పిల్లల్ని సెటిల్ చేశాక హాయిగా నేను తిరగాలనుకున్న ప్లేసెస్ తిరగాలి. యా, ఇప్పుడు దే సెయింగ్ దట్ నౌ. సో ఐ థింక్ ఒక సర్కిల్ అంటాం కదా, అలా ఒక సర్కిల్ ఒకటి కొత్తది స్టార్ట్ అయిందేమో. ఇప్పుడు మా పేరెంట్స్ మీ పేరెంట్స్ ఇంకా మా పేరెంట్స్ తర్వాత ఒక జనరేషన్ తక్కువ. మా పేరెంట్స్ ఇంకా ఇప్పుడు మా పేరెంట్స్ ఏజ్లో ఉన్నవాళ్ళు అందరూ దే షుడ్ రియలైజ్ దాట్ తెలియకుండానే బెడ్ రిడనో ఏదో అవుతుంది. మీరు ఎంజాయ్ చేసి మీ 80 years ఆఫ్ లైఫ్, మై మామ్ పాస్డ్ అవే at 65 అండి. మై డాడ్ జస్ట్ పాస్డ్ అవే, హీఈస్ 80 years old. నా మైండ్లోన వాళ్ళిద్దరి లైఫే అవుతా ఉంది. థింగ్స్ కుడ్ హ్యావ్ చేంజ్డ్. వాళ్ళు మేము ఓల్డ్ అని చెప్పేసి కాకుండా ఆ ఓల్డ్ అంటే 15 years ఆఫ్ దేర్ లైఫ్ వేస్ట్ చేసేస్తారు. కరెక్ట్. అది మారాలండి, అది మారాలి. ఇప్పుడు కూడా ఉన్న మా ఫ్రెండ్స్ పేరెంట్స్ వాళ్ళందరూ ఇఫ్ దే కెన్ థింక్ అబౌట్ ఇట్ అండ్ సే డోంట్ బీ బెడ్ రిడన్, డిప్రెస్డ్గా కూర్చొని బెడ్ రిడన్ ఉండకండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిటైర్మెంట్ హోమ్స్ విత్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్.